నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. తన చేతిని తనను మార్చి మార్చి చూస్తున్న కాశీపతిని అర్థం కాని దానిలాగా చూసింది సుష్మ. తన చెయ్యి అతడి చేతి మీద ఉండటం గమనిస్తూనే చటుక్కుని వెనక్కి తీసుకుంటూ సారీ అంది. దేనికి? గొడుగుతున్నట్టుగా అన్నాడు. మీకు ఇబ్బంది కలిగించానేమోనని తల ఉంచుకుంది. ఆమె ముఖము కాస్తంత ఎర్రబడింది. కాశీపతి ఆమె పట్టుకున్న కుడి చేతిని తీసుకుని ఎడం చేతిలో పెట్టుకున్నాడు. ఇంకేమైనా సంబంధాలు రెడీగా ఉన్నాయా ఏమిటి? రేపు కలవటానికి వీలు పడదంటున్నారు మీ స్నేహితుడితో అంది. ఇక ఆ విషయం పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా. చెప్పాలా వద్దా అనుకుంటూ ఆమె వంక చూశాడు. మౌనం అంగీకారమే కదా, ఈసారైనా గుడ్ లక్ అంది తేలిగ్గా నవ్వేస్తూ. మా ఇంట్లో మీకు అవమానం జరిగిన మాట వాస్తవం. దాన్ని సరిదిద్దుకోవాలి అంటే నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి. ఆ అమ్మాయి నాకు నచ్చితే ఎవరడ్డొచ్చినా ముందుకు దూకి మీ పెళ్లి చేసి కాలిఫోర్నియాకి తీసుకుపోతాను ఇద్దరిని అంది నోటికి చెయ్యడ్డం పెట్టుకుని నవ్వుతూ. అతడితో అలా మాట్లాడుతూ ఉంటే మనసు విచ్చుకున్న మందారంలా మెరిసిపోతోంది. మాట్లాడలేకపోయాడు కాశీపతి. ఎగతాళి చేస్తున్నదో ఉత్సాహపరుస్తున్నదో అర్థం కాలేదు. తల వంచుకుని ఆమె పట్టుకున్నంత మేర చేతిని పదే పదే తడుముకోసాగాడు. ఆ అనుభూతి, ఆ తీయదనం, ఆ ఆత్మీయత చాలా కొత్తగా ఉన్నట్లు అనిపించింది. ఇంకా అక్కడ విద్యుత్తు ప్రసరిస్తున్నట్టే ఉంది. స్త్రీ సాంగత్యం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందా, లేక సుష్మలో ఉన్న ప్రత్యేకత? దోమ కుట్టిందా? బాగా ఉన్నాయి పార్కులో అంది కొంటెగా అతడి చేతుల వైపుకి చూస్తూ. లేదు, అందులో ఉత్తర భాగమే కుట్టింది. చాలా దగ్గర మనిషిలా అనిపించగా చొరవగా అన్నాడు. అంటే సగమే కుట్టిందన్నమాట. అలా జరిగితే శరీరానికి ఏం చేయాలో తెలియని అస్థిమితత ఏర్పడి ఇబ్బందిగానే ఉంటుంది మరి. ముఖం పక్కకు తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వుకోసాగింది. కాశీపతి ఆగలేకపోయాడు. జీవితంలో సుధాకర్ చేసిన ధైర్యం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నాలాంటి బలహీనుడు అంత శక్తిని ఎప్పటికైనా పొందగలడా అనిపిస్తోంది. ఏ బలవర్ధకపు టానిక్ తాగాడు, రేపు కలిసినప్పుడు అడగాలి అన్నాడు. అతడే కాదు, నన్ను అడిగినా చెప్పగలను ఓరగా చూస్తూ కవ్విస్తున్నట్టుగా అంది. రుక్మిణి అతడి సహ ఉద్యోగి అన్నాడు. కృష్ణుడిలా అందరినీ ఎదిరించి తన రథంలో తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడా? అప్పుడంటే యుద్ధాలు తీర్పునిచ్చేవి, ఇప్పుడు పోలీసులు కోర్టులే శరణ్యం అంటూ పకపక నవ్వింది. మీరలా మాట మాటికి నవ్వకండి, ముత్యాలు ఏరుకోవాలనిపిస్తుంది. ఒంగుని ఆ పని మొదలు పెడితే ఇక్కడున్న జనం గెడ్డిలో విలువైనదేమైనా పారేసుకున్నాడా అనుకుంటూ చుట్టూ మూగుతారు. అప్పుడు ఇలా మాట్లాడుకునే అవకాశం మనకుండదు అన్నాడు. ఆమె నవ్వాపేసి, ఇద్దరం కలిసి ఏరుకోవటానికి వంగామనుకోండి, నా చెవిదిద్దు జారిపోయిందనో ముక్కు పడక ఊడిపోయిందనో అనుకుని మనకు సాయంగా ఈ గడ్డిలో ఈదటం మొదలు పెడతారు పార్కులో జనమంతా. సరదాగా ఆ సీన్లను మన సెల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో పెట్టామనుకోండి, ఎన్ని లైకులు వస్తాయో లెక్క పెట్టలేము అంటూనే మాట మారుస్తూ, ఇంతకీ రేపు సాయంత్రం చూడాలనుకుంటున్న ఆ అమ్మాయి వివరాలు చెప్పనే లేదు. నేను రానుగాని వాట్సాప్లో ఉంటే ఫోటో చూపించండి. ఏం లేదు, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటామో చూద్దామని అంది. కీర్తి చేసిన పనే నేను చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆమెకి సుక్కుమంది. మీరు ప్రేమించే అమ్మాయి వివరాలు తెలుసుకునేందుకు నాకు తెలిసిన సుధాకర్లు లేరు మరి అంది. కాశీపతి సెల్మోగింది. చేసింది తండ్రి. ఎక్కడున్నావురా? ఓ పావు గంటల ఇంటికి రాగలవా? ఏమైంది నాన్న? నాగోల్ నుంచి అమ్మాయి తండ్రి వచ్చాడురా, నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అలాగా, పావు గంటలో వస్తాను అన్నాడు లేస్తూ. అది గమనిస్తూనే ఇంటికి వెళ్ళాలా అంది సుషమ తలెత్తి. అవునండి, ఎవరో వచ్చారట, నాన్న రమ్మంటున్నారు. ఫైన్, అయితే మనం సుధాకర్ గారి దగ్గరకు ఎల్లుండే కదా వెళ్ళేది అంది. రేపు మీరు ఫోన్ చేసి ఆ అబ్బాయి వివరాలు చెప్పండి, వాడికి నేను మాట్లాడతాను. అవసరం అనుకుంటే ఎల్లుండి ఇద్దరం వెళ్దాము అన్నాడు. సుషమ లేచి నిలబడింది. ఇద్దరూ గేటు వైపుకి నడవసాగారు. నాకు చిన్న ఆలోచన వచ్చింది. మిమ్మల్ని దోమలో 2వ భాగమే కుట్టిందంటున్నారు. ప్రేమలో మొదటి భాగం కూడా కుడితే ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా అంది. బిత్తరపోయి కన్నార్పకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు కాశీపతి. పదండి పదండి, వచ్చిన ఆయన ఎంత పెద్ద ఆయనో. పాపం మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి ఆదుర్దాలు వారికి ఉంటాయి.
అంటూ ఒడివడిగా అడుగులు వేయసాగింది. ఆమెకు అర్థమైంది, వచ్చింది రేపు చూడాల్సిన అమ్మాయి తాలూకు మనిషి అయి ఉంటాడని. లేకపోతే ఇంటికి వెళ్ళటానికి అంత ఆత్రపడడు. గేటు దాకా వచ్చిన తర్వాత ఆగి అతడి వైపుకు తాలెత్తి చూస్తూ, రేపు రాత్రికి ఎంత పొద్దుపోయినా సరే అక్కడ ఏమైంది చెప్పండి, అమెరికా వెళ్ళేది ఇద్దరేనా ముగ్గురా అనేది క్లారిటీ వస్తుంది. ఆమె మాటలకు అంతర్లీనంగా వేరే అర్థాలు కూడా ఉన్నట్లు అనిపించగా ఇబ్బందిగా మొహం పెట్టాడు. ఇద్దరు గేటు దాటి బయటకు వచ్చేటప్పటికి ఎదురుగానే ఖాళీ ఆటో దొరికింది. నేను ముందు దిగుతాను కదా, మీరు ముందు ఎక్కండి అంది సుషిమ పక్కకు తప్పుకుంటూ. ఇద్దరూ ఆటోలో పక్కపక్కన కూర్చుని ప్రయాణం చేయటం అతడి మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తోంది. ఈ సంతోషాన్ని జీవితమంతా పొందగలిగితే తను సుష్మ గురించిన నిజం అమ్మతో చెప్పినప్పుడు ఆమె ముఖంలోని చేకాకు అతడి ఉత్సాహం మీద నీళ్లు చల్లినా మనసులో మారుమూల ఎక్కడో ఘోరంత ఆశ మిణుకుమిణుకుమంటూనే ఉంది. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు, దాదాపు ఆమె ఇంటి దాపుకు వచ్చేంత వరకు. మీరేమైనా అనుకోండి, మీ పేరు నాకు నచ్చలేదు అంటూనే ఆమె ఇల్లు రావటంతో డ్రైవర్ ఇక్కడ ఒక క్షణం ఆపు అని చెప్పి ఆటో ఆగుతూ ఉండగానే దిగేసి గుడ్ నైట్ అంటూ చెయ్యి ఊపింది. అమ్మ చల్లిన నీళ్లకు తోడు ఈమె మరొక బిందెడు నెత్తిన కుమ్మరించినట్లే అనిపించింది ఆ మాటతో కాశీపతికి. ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే హాల్లో సోఫాలో కూర్చుని తన తండ్రితో మాట్లాడుతున్న పెద్ద ఆయన పలకరింపుగా నవ్వాడు. నమస్కారం అండి. కాశీపతి గౌరవ సూచకంగా నమస్కరించాడు. వీరు చలపతిరావు గారా, నాగోల్లో ఉంటారు. రేపు వీరింటికే మనం వెళ్దామనుకున్నది. అనివార్య కారణాల వలన కార్యక్రమాన్ని 2 రోజులు వాయిదా వేయవలసి వచ్చిందిట. కాశీపతి ఏమీ మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. తల్లి కాఫీలు తెచ్చి ముగ్గురు ముందు పెట్టింది. ఎన్నాళ్ళ బట్టి ఉంటున్నావయ్యా అమెరికాలో అడిగాడాయన. 2 సంవత్సరాల నుంచి అండి. తెలుగు వాళ్ళు ఉన్నారా నువ్వు ఉండే చోట? కాలిఫోర్నియాలో చాలామంది ఉన్నారండి. వీకెండ్లో అంతా కలుస్తూ ఉంటాం. పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలనా లేక 4-5 ఏళ్ళు చేసి మన దేశానికి వచ్చేయాలనా? ఇంతవరకు అలాంటిదేమీ ఆలోచించలేదండి. నిర్ణయించవలసింది అమ్మా నాన్న. ఒద్దికగా చెప్పిన అతడి సమాధానం ఆయనకంత తృప్తినిచ్చింది. మేము వాయిదా వేయటం వలన మీకేమీ ఇబ్బంది ఉండదు కదా అన్నాడు ఆయన విశ్వనాథం వైపుకి తిరిగి. వాయిదా వేయక తప్పని పరిస్థితి కదా అది. ఎవరు చేయగలిగిందే ఉంది. మా ఆలోచన ఒక్కటే, అబ్బాయా 30 రోజులు సెలవు పెట్టి వచ్చాడు, వెళ్లేలోగా వివాహం చేయాలనేది మా కోరిక. అప్పుడే 4 రోజులు అయిపోయినాయి. అది సమస్య కాదులేండి. మా వాళ్ళంతా రంగంలోకి దిగారంటే వెంటనే పనులన్నీ చేసేస్తారు. చెప్పాను కదా మాది పెద్ద కుటుంబం అని. బంధువర్గము పెద్దదే. హైదరాబాద్లోనే ఉన్నారు మా అన్నయ్య, పిల్లలు, నా 3 బావమరుదులు. బయలుదేరతాను మరి అంటూ లేచాడు ఆయన. ఆయన వెళ్ళిన తర్వాత కామాక్షి వచ్చి భర్త ఎదురుగ్గా సోఫాలో కూర్చుంది. రేపు మనం ఇటు వెళ్ళనప్పుడు సైనికపురి అమ్మాయిని చూసొస్తే సరిపోతుంది కదా అంది. నాకెందుకో ఆ సంబంధం అనుమానంగా ఉన్నదే. 15 రోజుల క్రితం నేను అబ్బాయి సంక్రాంతికి వస్తున్నాడు, రాగానే చూపులు ఏర్పాటు చేద్దాం అన్నప్పుడు ఎంత ఉత్సాహంగా మాట్లాడిన ఆమె ఇంతవరకు మళ్ళా ఫోన్ చేయలేదు. అబ్బాయి వచ్చాడా, మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అని అడగనే లేదు. వెనక్కు తగ్గారా అనిపిస్తోంది అన్నాడు. మగ సంతానం లేని సంసారం కదండి అది. వాళ్ళ ఇబ్బందులు మనకేం తెలుస్తాయి. అమ్మాయి నచ్చినప్పుడు మనం ఫోన్ చేయటంలో తప్పే ఉంది. ఏరా నువ్వేమంటావు అంది కొడుకు వంక చూస్తూ. ఆ క్షణాన అతడి మనసంతా సుష్మ చుట్టూనే తిరుగుతోంది. భర్త పోయిన ఆమెను తల్లి అంత తేలిగ్గా అంగీకరిస్తుందనే నమ్మకం లేకపోయినా ఎలాగోలా ఒప్పించమని మనసు పదే చెప్తోంది. నేనొక మాట చెప్తానమ్మా. కీర్తి చేసిన పనికి మనసంతా పాడైపోయింది. 5-6 నెలల పాటు ఇక వివాహం సంగతి ఆలోచించకుండా ఉంటే బాగుంటుందనిపిస్తోంది అన్నాడు. అతని ఉద్దేశం ఆ సమయంలో సుష్మ మీద తల్లికి సుముఖత ఏర్పడేలా చేస్తే తన కోరిక ఈడేరుతుందని. తీర్చుకు పార్చుకు వివాహానికి రెడీ అయ్యేటప్పటికి 30 దాటుతాయి. జుట్టు ఊడి నీలాగా తయారైనయ్యే ముసలమ్మకో తప్ప వయసులో ఉన్న పిల్ల నాకు కోడలయ్యే గీత ఉండదప్పుడు అందామె. ముసలివాణ్ణి అయిపోతే ముసలమ్మను చేసుకోవటంలో తప్పే ఉందమ్మా. అలాంటి మనిషి మన ఇంటికి కోడలిగా వస్తే నీకు అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. నువ్వు హాయిగా కాలు మీద కాలేసుకుని హాల్లో సోఫాలో కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉండొచ్చు అన్నాడు పెద్దగా నవ్వుతూ. అట్ల కాడ కూడా తిరగేస్తుంది అంది మూతి విరుస్తూ. ఎట్లాగూ కాశీపతివేగా, సన్యాసం తీసుకుని గంగ ఒడ్డున విశ్వేశ్వరుని ధ్యానించుకుంటూ కూర్చో.
కరుపరిచింది భర్తని. ఏమిటండి కొడుకు అలా మాట్లాడుతూ ఉంటే నోరు తెరుచుకు చూస్తారు? ముందు ఆ సైనికపురి వాళ్ళకి ఫోన్ చేసి రేపు సాయంత్రం వస్తున్నామని చెప్పండి అంటూ విసురుగా సోఫాల నుండి లేచింది కామాక్షి. ఆమె మాట విశ్వనాథానికి జీవోతో సమానం. వెంటనే సెల్ తీసుకుని ఆ అమ్మాయి తల్లికి ఫోన్ చేశాడు. అవతల ఆమె లైన్లోకి రాగానే, నేను విశ్వనాథాన్ని మాట్లాడుతున్నానండి. మా అబ్బాయి కాశీపతి అమెరికా నుండి వచ్చాడు. అమ్మాయిని చూపించడానికి మీకు ఎప్పుడు వీలవుతుందో తెలుసుకుందామని అన్నాడు. నమస్కారం అన్నయ్య గారు, ఒక్క 5 నిమిషాల్లో అమ్మాయిని అడిగి ఫోన్ చేస్తాను అంది. అరే కాశీ, ఒకటి గుర్తుంచుకోరా, ఇప్పుడు పెళ్లి కావలసిన అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువ ఉన్నారు. మగపిల్లలకు సంబంధాలు కుదరటం ఇబ్బందిగానే ఉంది. ఆలస్యం చేయకుండా వచ్చిన వాటిల్లో మంచి సంబంధం ఏదో చూసుకుని చేసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఇంతలో విశ్వనాథన్ చేతిలో సెల్ మోగింది. అన్నయ్య గారు, అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిని చేసుకోనంటోంది. సారీ అండి, ఆ ఉద్యోగాలు ఎన్నాళ్ళు ఉంటాయో ఎప్పుడు ఉడతాయో ఎవరికీ తెలీదు. విశ్వనాథన్ చిరాగ్గా ఫోన్ కట్ చేశాడు. వాళ్ళు మానేద్దామనుకున్నప్పుడు ఇంకా ఆ సోదంతా వినటం దేనికి అనుకుంటూ. ఆ విషయం భార్యకు చెప్పడంతో మూతి తిప్పుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళబోతూ ఆగింది కామాక్షి. ఇదిగో చెప్తున్నాను వినండి ఇద్దరు. ఆ నాగోలు సంబంధం కుదిరితే కుదిరినట్లు, లేదా మా చిన్నన్నయ్య ముకుందాన్ని రమ్మనని ఫోన్ చేస్తాను. వాడి కూతురు సుకన్య మెళ్ళలో వీడు 3 ముళ్ళు వేస్తాడు. దాని అందం ముందు వీళ్ళంతా దిగదుడిపే. చిన్నన్నయ్య ఇప్పటికే 4 సార్లు నోరు తెరిచి అడిగాడు కూడాను, దాన్ని నీ కోడలిగా చేసుకోకూడదే అంటూ. 10వ క్లాసు తప్పి ఆ పల్లెటూరులో ఉంటున్నదనే కదా మీ ఇద్దరి అభ్యంతరము? నేను పాస్ అయింది 8వ క్లాసే, అయినా హాయిగా లేవా చెప్పండి అంది దబాయిస్తున్నట్టు. అమెరికాలో ఒకరి జీతం చాలు చేస్తుందా అమ్మ? నోరు తెరిచి ఏబీసీడీలు కూడా చెప్పలేని దాన్ని అక్కడికి తీసుకువెళ్ళి నేనెక్కడ చచ్చేది? కాశీపతి కూడా కంఠం పెంచాడు. అక్కడ జీతం చాలకపోతే ఇండియాకు వచ్చేయి. ఇక్కడ ఎంత వచ్చినా చాలు. మనకున్న ఆస్తులు, మీ నాన్న సంపాదించింది చాలవా మనకు? మీ మావయ్య నీకు బాగానే ముట్ట చెప్తాడు. లప్పంత ఆస్తుందిగా వెనక. మీరు దూరంగా ఉన్నారన్న దిగులు మాకుండదు అంది. నేను ఇండియాకు రానమ్మా, కాశీపతి ఖచ్చితంగా చెప్పేశాడు. అతడి మనసంతా సుష్మతో నిండి ఉంది. విశ్వనాథం తల్లి కొడుకుల వాదన వింటున్నాడు. ఊరికినే హైరాణ పడటం తప్ప ఏది ఎలా జరగాలో బ్రహ్మ పుట్టినప్పుడే నుదుట రాసేస్తాడు. ఇప్పుడు బుర్రలు పాడు చేసుకోవడం దేనికి అన్నాడు. మర్నాడు రాత్రి 10 గంటలకు కాశీపతికి ఫోన్ చేసింది సుష్మ. కాయా పండా అంటూ. క్రితం రోజు సాయంత్రం పార్కు నుండి వచ్చిన తర్వాత ఆమె మనసంతా అలజడితో నిండిపోయింది. రాత్రి నిద్ర పట్టలేదు. మూర్తి పోయిన తర్వాత తను ఎవరితోనూ ఇంత చనువుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు కాశీపతి కనపడినా, అతని మాట విన్నా ముందు మూర్తే గుర్తుకొస్తున్నాడు. అతడితో సరదాగా గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి. దాంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది. ఇన్నాళ్ల తన నిబద్ధత ఏమైంది? తల విదిలించింది. తను జాగ్రత్తగా ఉండాలి. అతనితో ఆచితూచి మెలగాలి. అతడిని వీలైనంత దూరంలో ఉంచాలి. అలా స్థిర నిశ్చయానికి వచ్చినా ఒక్కరోజు గడిచేటప్పటికే తిరిగి మనసు వశం తప్పింది. అతనితో మాట్లాడకుండా ఉండలేకపోయింది. దాని ఫలితమే ఇప్పుడు ఫోన్ చేయటం. మా వాళ్లకు కాయ, నాకు పండు అన్నాడు. ఇదేం క్విజ్ అండి బాబు? పోస్ట్ పోన్ అయింది ప్రోగ్రాం చెప్పాడు. పోస్ట్ పోన్ అయితే పండని ఎలా అంటారు? ఆ సంతోషం ఏమిటి? అలా అనిపించింది అంతే. అతడు బయటపడదలుచుకోలేదు. సుష్మ నవ్వింది. అయితే ఈ ట్రిప్పులో మీకు వివాహ గీత లేదన్నమాట. ఫోన్లేండి, ఇంకొన్నాళ్ళైనా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. మరొక సంగతి, మీ స్నేహితుడు సుధాకర్ ఇంతకుముందే ఫోన్ చేశాడు. ఈరోజు ప్రదీప్ పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళాడట. ప్రాథమికంగా అతడు మంచివాడేనని తెలిసిందిట. 4-5 రోజుల్లో అతడి కుటుంబ చరిత్ర అంతా బయటకు వస్తుందన్నాడు. అతడి వివరాలు ఎలా కనుక్కోవాలా అని మదన పడుతూ ఉంటే దారి చూపించారు. యు ఆర్ గ్రేట్ అంది సుష్మ. ఆమె మాటలు అతడి గుండెలో మల్లెలు కురిపించాయి. మరో విషయం, మోతీనగర్ పార్కులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు దుప్పట్ల ఎగ్జిబిషన్ పెట్టారట. వెళ్దామా? చాలా మంచి వెరైటీలు ఉన్నాయని విన్నాను. ఎండాకాలం వస్తున్నది కదా, అమ్మ నాన్నకు తీసుకుందామని. రేపు సాయంత్రం మీకు ఎలాగో వేరే ప్రోగ్రాం లేదన్నారుగా అంది. వాడి సంగతి నాకేం తెలుసునని? నచ్చిన మనిషి పక్కనుంటే బుర్ర కత్తిలా పనిచేస్తుందని కొంటెగా అంది. కాశీపతి సీరియస్గా, పేరు నచ్చకుండా మనిషి ఎలా నచ్చుతాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. పుదీనా పేరు బాగుంది,
ఆకు వాసన నాకు నచ్చదు. ములక్కాడ అంటే ఏదోగా ఉంది, ముక్కు కాడలాగా ఎబ్బెట్టుగా, కానీ దాని రుచి అమోఘం. పులుసులో వేసిన ఆ మొక్కల్ని పెరుగన్నంతో కలిపి ఎన్ని తింటానో అంది. అందుకే కాబోలు మీ మాటలు అప్పుడప్పుడు నాకు రుచిగా వినిపిస్తూ ఉంటాయి, కవ్వింపుగా అన్నాడు. సరే, అందుకునైనా నా మాటలు వినటానికైనా రావచ్చు కదా. సరే అయితే మీరు మా ఇంటికి వచ్చేయండి, ఇక్కడ నుంచి పార్కు కాలినడకంత దూరమే అన్నాడు. ఎలాగైనా ఆమెను తల్లికి దగ్గర చేస్తే తన ధ్యేయం నెరవేరవచ్చు. మీ ఇంటికి రావటానికి అభ్యంతరం ఏముంది, తప్పకుండా వస్తాను అంది. మర్నాడు సాయంత్రం సుష్మ ఫోన్ చేసింది కాశీపతికి. కౌశిక్ అంటూ. సుష్మ ఎవరికో చేయబోయి తనకు చేసినట్లుంది. రాంగ్ నెంబర్ అండి, నేను కాశీపతిని అన్నాడు. మీరే నాకు కావాల్సింది అంది. అదోలా చూశాడు సెల్వంక. మీ పేరు నచ్చలేదని చెప్పాను కదా, అందుకే మార్చేశాను. ఇక నుంచి మిమ్మల్ని కౌశిక్ అనే పిలుస్తాను అంది. ఏం మాట్లాడాలో తెలియనట్టుగా మీ ఇష్టం అన్నాడు. ఎవరైనా లక్ష్మీపతి, ఉమాపతి, గౌరీపతి అని పెట్టుకుంటారు. కాశీపతి ఏమిటండి, మీరు కాశీకి మొగుడా? పెద్దగా నవ్వుతూ అంది. ఆమె నవ్వుకు ముగ్ధుడవుతూ, నేను ఎదురుగా లేనప్పుడు మీరు నవ్వొద్దని చెప్పానా? ముత్యాలు నేల పలవటం నాకు ఇష్టం లేదు అన్నాడు మురిపంగా. తన తాత పేరు కాశీపతి. తను పుట్టేనాటికి ఆయన పోవటంతో తన తండ్రి ఆయన పేరు పెట్టాడు. తనైతే ఇప్పుడు ఆ పేరును మార్చుకోలేడు. ఆమె ఆనందానికి మార్చుకుంటానంటే తను చేయగలిగింది ఏమీ లేదు. ఆటో అతడికి రాజీవ్ నగర్ చౌరస్తా అని చెప్పండి, నేను సిగ్నల్స్ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. తర్వాత 10 నిమిషాల్లోనే అక్కడ ఆటో దిగింది సుష్మ. పొడుగ్గా ఉన్న ఆమె కాటన్ చీర కట్టుకుని హుందాగా ఉంది. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన మోడల్లాగా ఉంది. జడ వేసుకుని పూలు పెట్టుకుంది. తన అమ్మకు ఎలా ఉంటే ఇష్టమో తెలిసినట్లుగా అలంకరించుకున్న ఆమెను చూస్తూ ఉంటే కళ్ళు మెరిశాయి కాశీపతికి. సుష్మను భర్త చనిపోయిన స్త్రీ అని ఎవరూ అనుకోరు. థ్యాంక్ యూ అన్నాడు. దేనికి? తడబడ్డాడు కాశీపతి. కోలుకుని మా ఇంటికి వస్తున్నందుకు. నాకు ఉల్లిపాయ పకోడీలంటే మహా ఇష్టం, చేయిస్తున్నారా మీ అమ్మగారి చేత మరి అడిగింది. మరొకసారి తడబడటం అతడి వంతైంది. మీ ఫోన్ వచ్చేంత వరకు నేను మీరు వస్తున్నట్టుగా అమ్మకు చెప్పనే లేదు అన్నాడు. నేను వస్తున్నానంటే ఏముంది? ఆతిథ్యం ఇవ్వటంలో మా అమ్మకు సాటి ఎవ్వరూ రారు అన్నాడు. ఇంటి ముందున్న గేటు తెరిచి లోపలికి ఆహ్వానించాడు. ఆ శబ్దానికే కామాక్షి బయటకొచ్చి రామ్మా అంది సుష్మను చూస్తూ. సుష్మ లోపలికి వస్తూనే సోఫాలో కూర్చొని ఉన్న విశ్వనాథాన్ని చూసి నమస్కారం అంకుల్ అంటూ 2 చేతులు జోడించింది. ఆంటీ, మీ ఇంటి దగ్గరే దుప్పట్ల ఎగ్జిబిషన్ పెట్టారు, మీరు రాకూడదు అంది. అలాంటి పనులు అంకుల్ ఇంతవరకు నాకు నేర్పలేదమ్మా. నా అవసరం లేకుండానే ఇంట్లోకి కావలసినవన్నీ ఆయన సమకూరుస్తుండేవారు అంది. రేపు మీ కోడలు అమెరికా నుండి ఫోన్ చేసి ఏ మంగళగిరి చీరలో కావాలంటే మీరే కదా కొనాల్సింది అంది సుష్మ. ఇప్పుడు మంగళగిరి చీరలు కడుతున్న కోడళ్ళు కూతుళ్ళు ఎవరున్నారమ్మా? వయసు తేడా లేకుండా అందరినీ డ్రెస్సులమై కమ్మేసిందిగా. అదేం మాట ఆంటీ, నేను ఇప్పుడు కట్టుకున్నది ఆ చీరే. సంక్రాంతి 3 రోజులకి మా అమ్మ 3 కొని అట్టి పెట్టింది అంది. తర్వాత 2 నిమిషాల్లోనే వంటింట్లోకి వెళ్ళొచ్చిన ఆమె చేతిలోని ప్లేట్లు చూస్తూనే హరే వాట్ ఏ సర్ప్రైజ్ అంది. కాశీపతి నవ్వకుండా ఉండలేకపోయాడు అమ్మ చేతిలోని పకోడీలు చూస్తూ. అమ్మ సుష్మ ఎదురెదురుగా కూర్చుని అమెరికా కబుర్లలో పడ్డారు. కాశీ చెప్పాడు, ఇద్దరు ఒకే ఊళ్ళో ఉన్నా మొన్న ఇక్కడికి వచ్చేంతవరకు ఒకళ్ళకొకళ్ళు తెలియదట కదా. ఈ వయసులో నీకు జరిగిన విషాదం కూడా చెప్పాడమ్మా సానుభూతిగా చూస్తూ అంది. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా. ఈ వయసులో జరగరానిదే జరిగింది మరి. కాశీపతి తల్లి వంక ఇబ్బందిగా చూశాడు. 2 నిమిషాలు అందరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మా అమ్మమ్మ చక్కగా చేసేదిటండి పకోడీలు. అయితే ఆమె శనగపిండి కంటే ఉల్లిపాయలే ఎక్కువ వేసేదిట. మా బంధువులంతా ఆమె చేసే పకోడీల కోసమే మా ఇంటికి వచ్చేవారట. నేను చూడలేదనుకోండి. మా అమ్మ వాళ్ళ అమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అంది. మీ అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరమ్మా? కేరళ అండి, తిరువనంతపురం. అనంత పద్మనాభ స్వామి గుడికి చాలా దగ్గరలోనే వారికి సొంతిల్లు ఉండేదిట. మీ నాన్న అక్కడ ఉద్యోగం చేసేవారా? భృకుటి ముడివేస్తూ అడిగింది. లేదంటీ, ఉద్యోగరీత్యా మా నాన్న మద్రాసులో 10 ఏళ్ళు ఉన్నారు. మా నాన్నకు అమ్మకు ఎక్కడ పరిచయం అయిందో తెలియదు, కానీ విజయవాడ నుంచి వచ్చిన ఈయనకు కేరళ నుంచి అక్కడ చేరిన మా అమ్మకు పరిచయం ఏర్పడి
ప్రేమ దాకా పెరిగి పెళ్లితో ముగిసింది. మా అమ్మ మలయాళి, మా నాన్న ఆంధ్ర. అయితేనే వాళ్ళు జీవితాన్ని ఎంతో హాయిగా గడిపేస్తున్నారు. అటు ఇటు మాకు లెక్కలేనంతమంది బంధువులు. వారి రాకపోకలతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. ముఖమంతా విశాలం చేసుకుని చెప్తున్న సుష్మను వింతగా చూడసాగింది కామాక్షి. ఇంక వెళ్దామా అంటూ సుష్మ లేచింది. కాశీపతి తల ఊపాడు. థ్యాంక్ యూ ఆంటీ. ఇక్కడికి వచ్చే ముందే మీ అబ్బాయితో చెప్పాను ఆంటీ చేత పకోడీలు చేయిస్తున్నారా అని. నా నోటి మాట నిజమైపోయింది అంది కిలకిలా నవ్వుతూ. సుష్మ నవ్వు కామాక్షి కళ్ళల్లో వెలుగుల్ని నింపింది. మరుక్షణంలోనే అవి మబ్బులు కమ్మిన ఆకాశం నుండి వెలువడిన మెరుపుల్లా అనిపించగా గుండె దడదడలాడగా వంటింట్లోకి హాల్లోకి తచ్చట్లాడింది 2-3 సార్లు. ఆ అమ్మాయి వెళ్తున్నప్పుడు బొట్టు పెట్టాలా వద్దా అన్నది సంశయం. తను పెట్టిన వెంటనే ఆ అమ్మాయి తనకు పెడితే మనసు అసహనానికి గురైంది. తనకిష్టం లేదది. ఫ్రిడ్జ్ తెరిచి యాపిల్స్ తీసుకొచ్చి సుష్మ చేతిలో పెట్టింది. అక్షంతలు ఇవ్వండి ఆంటీ అంది. కామాక్షి దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్షంతలు ఉన్న వెండి గిన్నె తెచ్చింది. అందులో నుంచి సుష్మ కాశను తీసుకుని సోఫాలో కూర్చుని ఉన్న విశ్వనాథానికి ఇస్తూ, ఆంటీ మీరు కూడా అంకుల్ పక్కన కూర్చోండి అంది. అసహనంగా వెళ్ళి భర్త పక్కన కూర్చుంది కామాక్షి. ఇద్దరు చేతుల్లోనూ అక్షంతలు పెట్టి వంగుని వాళ్ళ కళ్ళకు నమస్కారం పెట్టింది. ఇద్దరూ ఆమె చర్యకు మాట్లాడలేకపోయారు. ఎదురుగ్గా నిల్చుని చిరునవ్వులు చిందిస్తున్న కొడుకును చూస్తూ, ఈ పిల్ల మా కొంప ముంచదు కదా, మలయాళీకి పుట్టడమే కాకుండా మొగుడు చచ్చిన ఈవిడగారు కోడలుగా ఈ ఇంట కాలు పెట్టిందంటే ఆ ఆలోచనే భరించలేకపోయింది కామాక్షి. పక్కపక్కనే నడుస్తూ గేటు దాటుతున్న కొడుకును సుష్మను చూస్తూ ఉంటే ఆమెకు కంపరమెత్తినట్లయింది. గుర్రుగా చూస్తూ నించుండిపోయింది. నడుద్దామా అడిగాడు కాశీపతి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత. హాయిగా అంది ముందుకు అడుగులు వేస్తూ. సిగ్నల్ దాటి ఆ గతుకుల రోడ్డు మీద గుంటలు దాటుకుంటూ నడుస్తున్న ఆ జంటను చాలామంది కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఒకరిని మించి ఒకరు ఎంత అందంగా ఉన్నారు అనుకుంటూ. పార్కు దాకా వెళ్లారు. లోపల వైపు మెట్లు ఎత్తు తక్కువ, జాగ్రత్తగా దిగాలి. గేటులో నుంచి లోపలికి వెళ్ళిన కాశీపతి పక్కన కౌశిక్ ఉండగా భయం ఏమిటి అంటూనే అతడి చేతిని పట్టుకుని మెట్టు మీద కాలు పెట్టింది. ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు కాశీపతి. ఆమె మాటకు ఆమె చేష్టకు ఒళ్ళంతా పులకరించినట్లే అయ్యింది. ఉత్తేజంతో కాస్తంత ముందుకు వంగి ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. చూడు కాలిబాట మీద జనం ఎలా ఒడివడిగా నడుస్తున్నారు. మనము నడుద్దామా, లేక సీనియర్ సిటిజన్లాగా సిమెంట్ బెంచ్ మీద కూర్చుని నడిచే వాళ్ళని కళ్ళు అప్పగించి చూస్తూ ఉందామా అంది సుష్మ. దుప్పట్లు కొనటానికి వచ్చి వాకింగ్ అంటామేమిటి, సారీ అంటారేమిటి? చల్లటి నీటి జల్లులా జారుతున్న మాటల తీయదనాన్ని తుడిచేయబోకు కౌశిక్. మనుషులు దగ్గరయ్యేంతవరకే మన్ననలు. ఇంకా ఆ తెరలు దేనికి? కాసేపు నడుద్దాం పట్టు. ఆమె అతడి చేతిని ఇంకా వదలనే లేదు. వదలాలనే ఆలోచన కూడా ఉన్నట్లు అనిపించలేదు ఆమె తీరు చూస్తూ ఉంటే. సన్నగా పొడుగ్గా ఉన్న ఆ పార్కులో మధ్యగా పరిచిన రాళ్ల మీద ఏదో హడావుడి పడిపోతున్నట్టుగా నడుస్తున్నారు ఆడ మగ. వాళ్ళంతా అలాగే 4-5 రౌండ్లు కొట్టి కాసేపు ఏ సిమెంట్ బెంచీ మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని 7-8 మధ్యలో ఇళ్లకు వెళ్ళిపోతారు. ఇంతకు ముందు రాలేదు, కళకళలాడుతూ బాగుంది అంది సుష్మ. నాకైతే ఈరోజు ఇంకా బాగున్నట్టు అనిపిస్తోంది అన్నాడు పక్కనే ఉన్న బెంచి మీద కూర్చుంటూ. ఎందుకనో సుష్మ అతడి పక్కనే కూర్చుంది చెయ్యి వదిలేసి. ఓ కొత్త తార పచ్చని చెట్ల నడుమ దీపాల కాంతిలో ప్రత్యక్షమైనందుకు. గొప్ప. ఎంత అందగత్తెలైనా ఒంటరిగా ఉంటే వెలుగు రాదు. పక్కన మీలాంటి తారకుడు ఉండాలి అంది. ఇద్దరి ముచ్చట్లు, మెచ్చుకోళ్ళు, కవ్వింపులు సమయాన్ని మర్చిపోయేలా చేశాయి. ఇక వెళ్దామా అంటూ సుష్మ లేచేంత వరకు కాశీపతికి దుప్పట్లు కొనటానికి వచ్చామనే విషయాన్నే మర్చిపోయి కొత్త ప్రపంచంలో విహరించాడు. ఇద్దరూ లేచి కమ్యూనిటీ హాల్ వైపు నడవసాగారు. చూసారా, ఇలాంటివి పెట్టడం ఆలస్యం, ఈగల్లా మోగేది ముందు మా ఆడవాళ్లే అంది నవ్వుతూ. అవసరం ఉన్నా లేకపోయినా మొగుడు జేబుకు చిల్లులు పెట్టడం సరదా. ఆమెలో తనకు నచ్చే గుణం అదే. అనదలుచుకున్నదేదో స్పష్టంగా అనేస్తుంది. ఇద్దరూ పక్కపక్కగా నడుస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో తెల్లటి లాల్చీ పైజమాలో ఉన్న ఓ యువకుడు ఎదురొస్తూనే సుష్మను చూసి ఆగి కళ్ళు చికిలించాడు. ఆ అందమైన రూపాన్ని తను అంతకుముందు ఎప్పుడు చూసింది గుర్తుకు రాగానే మరొక అడుగు ముందుకు వేసి, గుర్తుపట్టారా అన్నాడు చిన్నగా. మీ హస్బెండా అడిగాడు కాశీపతిని చూస్తూ.
ఆ మాట వింటూనే కాశీపతి కలవరపడ్డాడు. అతడి మీద సుష్మ కోపంతో ఎగిరిపడుతుందేమోనని. 3 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో సుష్మను చూసిన అతడు ఆమె అందాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. సుష్మ కూడా గుర్తుపట్టింది. తన గదిలో కూర్చుని జిడ్డులా గంటసేపు వాగిన అతడి వాగుడు గుర్తుకురాగా, జస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం అమెరికాలోనే పనిచేస్తున్నాము. అవును, ఇంతకీ మీరు పెళ్లి చేసుకున్నారా లేక అమ్మాయిల జాతకాలు పట్టుకుని ఇంకా తిరుగుతూనే ఉన్నారా? నవ్వు ఆపుకుంటూ అడిగింది. అతడు ఆమె మాటలకు బెత్తరపోయినట్లుగా అటు ఇటు పిచ్చి చూపులు చూడసాగాడు. అయిందండి, అయింది అన్నాడు తడబడుతూ. తండ్రి కూడా అయ్యారా? లేదండి, మేమే ఆగుదాం అనుకున్నాం అన్నాడు నసుగుతున్నట్టుగా. కాశీపతి ఆమె ప్రశ్నలకు ఇబ్బందిగా చూశాడు. నాకు పెళ్ళైన 2 ఏళ్లలోనే 2 పిల్లలు పుట్టారు. ఒక మగ, ఒక ఆడ. హాయిగా అంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అంటూనే అక్కడి నుంచి పరిగెడుతున్నట్టుగా వెళ్ళిపోయాడు అతను. సుష్మ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వును ఆపుకో ప్రయత్నిస్తున్నది. వేధవన్నర వేధవ, నన్ను చూడటానికి వచ్చి పెట్టినవన్నీ తిని గంటసేపు పిచ్చివాగుడు వాగి వెళ్ళాడు. 4 రోజుల తర్వాత మధ్యవర్తి వచ్చి బందర్ నుంచి తెలిసిన జ్యోతిష్కుడు ఎవరో వచ్చి నా జాతకంలో పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పాడట. అందుకని మానుకుంటున్నట్టుగా చెప్పమన్నారు అంటూ చెప్పాడు. ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఆ మాటలు వింటున్నాడు కాశీపతి. తర్వాత తెలిసింది అసలు కారణం. నాన్న ఇస్తానన్న 1,00,000 కట్నం కంటే ఇంకెక్కువ ఇస్తానని మరెవరూ రావటంతో ఆ నాటకం ఆడారని. అసలు ఆ 1,00,000 ఇస్తానన్నందుకే నాన్నను బాగా చీవాట్లు పెట్టాను. వాడి ఆనందానికి పెళ్ళంగా వాడి ఇంటికి వెళ్ళాలంటే మేం డబ్బులు ఇవ్వాలా? కాశీపతి మాట్లాడలేకపోయాడు. ఇద్దరూ మెట్లెక్కి కమ్యూనిటీ హాల్లోకి వెళ్లారు. దీపాల వెలుగులో గోడలకు కట్టిన దుప్పట్లు మెరిసిపోతున్నాయి. ఆ దుప్పటి చూడు ఎంత బాగుందో, డబుల్ కట్కే అందాన్నిస్తుంది. ఎలాగో అమ్మాయిల వేటలోనే ఉన్నావుగా, తీసుకో. నాదా సింగిల్ కాటు బతుకు, నాకెందుకు అంది. ఓరగా సుష్మ మొహంలోకి చూశాడు. ఆమె బాధపడుతుందా అన్నట్టుగా. శుభ్రంగా నవ్వుతూ చెప్తున్నా ఆ కంఠంలో జీర స్పష్టంగా తెలిసిపోతుంది. సారీ అన్నాడు. సారీ దేనికి? నా స్వేచ్ఛకు ఆనందించక అంది. ఒక పక్కగా ఖాళీ అయితే అటు పక్కకు వెళ్ళారిద్దరూ. ఎండాకాలం ఉపయోగపడేలా పలచటివి, రంగువి, మంచి డిజైన్లో 2 దుప్పట్లు కావాలి అంది సుష్మ. నాకు అలాంటివే 2 ఇవ్వండి కాశీపతి ఆమె పక్కకు జరుగుతూ అన్నాడు. వారి అమ్మా నాన్నకు, మీ అమ్మా నాన్నకి అన్నమాట. అన్నీ ఒకే డిజైన్లో తీసుకుంటే మీ భార్యాభర్తలిద్దరికీ పెద్దవాళ్ల మీద ఎంత గౌరవం ఉన్నది తెలియటమే కాకుండా మీకు ఒకరి మీద ఒకరికున్న ఇష్టత తెలుస్తుంది చెప్పాడు సేల్స్ మ్యాన్. విశ్లేషణలొద్దు, అడిగినవి ఇవ్వండి అంతే. మేమిద్దరం 20 రోజుల్లో విడిపోబోతున్నాం అంది సీరియస్గా మొహం పెట్టి. ఆ మాటలకు అతడు బిక్క మొహం వేసి నాకెందుకు వచ్చిన గొడవలే అన్నట్టుగా తల ఉంచుకొని కింద పెట్టి ఉన్న మూటల్లో నుంచి ఒకే రకంవి 4 తీయటానికి ప్రయత్నించసాగాడు. కాశీపతికి ఆమెను అర్థం చేసుకోవటం కష్టమనిపిస్తోంది. ఇంకేమైనా తీసుకోవాలా అడిగాడు. ఇవే అవసరం లేదు, ఈ వంకతోనన్నా నీతో కాస్త కాలక్షేపం చేయొచ్చని వచ్చాను అంది కొంటెగా చూస్తూ. బెత్తరపోయాడు ఆమె మాటలకు. నాతో తిరిగితే నీకొచ్చే లాభం అడిగాడు. నా వల్ల నీకొచ్చే లాభమే నాకు వస్తుందని. మా తోటలో ఓ పూల చెట్టు ఉంది. ఎందుకునో దానికి పూలు జంటగా పూస్తాయి. వాటి ఆనందం వాటిది మరి. అవును, మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? బాకీ తీర్చుకోవా? నాకు మీ కీర్తిని చూస్తే భయం. చెయ్యి పట్టుకోవాలా? ఎత్తుమెట్లు ఎక్కగలవా అన్నాడు. మా బాబాయ్ వాళ్ళు పొద్దున్నే రాజేంద్రనగర్ వెళ్ళిపోయారు. అమెరికాలో 1.5 సంవత్సరాల పైగా ఒంటరి జీవితం గడుపుతూ ఎత్తుపల్లాలు ఎన్నో చూశాను. వడివడిగా మెట్లెక్కేసి గేటు నెట్టుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసింది. వెనకనే కాశీపతి వచ్చాడు. కౌశిక్, సుధాకర్కి ఒకసారి గుర్తు చేస్తావా? చూడు, మా గ్యాంగ్ ఒకటి గేట్లో నుంచి లోపలికి వెళ్తోంది. పాపం దుప్పట్లు అమ్మేవాడికి ఎంతమంది పిల్లలు. కాశీపతి నవ్వాడు. 4 రోజులు టైం అడిగాడు కదా. నేను చెప్పిన దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యడు. ఆటోలో వెళ్దాం. నిన్ను మీ ఇంటి దగ్గర దించి వెనక్కి వస్తాను. ఎస్కర్టా? ఏం అక్కర్లేదు. కావాలంటే నిన్నే మీ ఇంటి దగ్గర దించి నేను వెళ్తాను అంది. నుదురు చేత్తో కొట్టుకున్నాడు. నీకో దండం తల్లి, నేను నడుచుకుంటూ వెళ్తాను కానీ నువ్వు ఆటో ఎక్కు అన్నాడు. మధ్యలో దిగే నీకు ఎక్స్ట్రా ఇవ్వక్కర్లేదు, నువ్వు ఎక్కొచ్చు అంది. ఇద్దరూ ఆటో ఎక్కారు. సిగ్నల్స్ దగ్గర కాశీపతి దిగాడు. సుష్మ ముందుకు వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి చేతిలోని దుప్పట్ల కవరు తల్లి చేతిలో పెట్టింది. ఇప్పుడెందుకే ఇవి అంది ఆమె. వచ్చేది ఎండాకాలం కదమ్మా, పల్చటివి హాయిగా ఉంటాయని ఇద్దరికి చీరొకటి పట్టుకొచ్చాను. ఒక్కదానివే వెళ్ళావా?
కాశీపతి గారు వచ్చారులే తోడు. అతని వెంటబడి తిరుగుతున్నప్పుడు పెళ్ళే చేసుకోవచ్చుగా, వెళ్ళి మాట్లాడరమ్మంటావా? అయ్యో అమ్మా, ఇంతకుముందే చెప్పాను అది అయ్యే పని కాదని. ఆయన గారి నాన్న పొద్దున్నే సంధ్యావందనం చేస్తే కానీ కాఫీ ముట్టడు. ఆమె లేవగానే కాఫీ అయితే తాగుతుంది కానీ మడి కట్టుకుని వంట చేసి పూజలు కానిచ్చి మహానైవేద్యం పెట్టే టిఫిన్ తింటుంది. నువ్వా మలయాళీవి, నా పరిస్థితి నీకు తెలుసు. ఎలా కుదురుతుందంటావు వాళ్ళకి మనకు అంది. మరి అటువంటప్పుడు అతడితో ఎందుకు తిరుగుతున్నావు? నలుగురు నాలుగు రకాలుగా అనుకునేందుకా? నేను ఏ తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడను. కాకుల గుణమే అది. నువ్వు అనవసరంగా వర్రీ కాబోకు అంది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.